వెనకాల రండి ఇంత బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం, ఆ కార్యక్రమానికి అతిరథ మహారథులందరూ కూడా ఈ వేదికపైకి రావడం, ముఖ్యంగా
ఈ కార్యక్రమ సభాధ్యక్షులు ఈ మండల పూర్వ సంఘ అధ్యక్షులు కృష్ణప్ప గారు, వారి కమిటీ, అదేవిధంగా సోదరి రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యంగా ఈ కుటుంబంతో నాకు అనుభవ సంబంధం ఉంది. చాలా మందికి తెలియదు. వాళ్ళ తండ్రి గారి పేరు రామచంద్రారెడ్డి, మా నాయన రామకృష్ణారెడ్డి. ఇద్దరు మొట్టమొదటిగా ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన ఫౌండర్, మాజీ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే అన్నీ చేశారు. మా తండ్రి గారు కూడా అదే రకంగా కలిసి ఎప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కూర్చున్నా ఆడ 3వ నెంబర్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో వీళ్ళిద్దరే ఉంటారు. పొద్దున్న నుంచి సాయంత్రం 6 దాకా మాట్లాడుకుంటారు. 6 తర్వాత తలుపు వేస్తారు. వాళ్ళిద్దరికి అటువంటి అవినాభావ సంబంధం ఉండేటువంటి ఆ కుటుంబంలో ఈరోజు మన నియోజకవర్గానికి, మన ప్రాంతానికి ఒక మంత్రిగా రావడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం. సోదరుడు, మిత్రుడు కొత్తూరు ప్రకాష్ గురించి ఎవరు చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే కోలారులో అన్ని రాజకీయ పార్టీలున్నా ఇండిపెండెంట్ గా పెద్ద మెజారిటీతో ఒకసారి గెలవడం, ఒకసారి ఇండిపెండెంట్ గా గెలవడం అనేది గెలవచ్చు. మళ్ళా రెండవసారి ఇండిపెండెంట్ గా గెలవడం అనేది రాష్ట్రంలో, దేశంలో మామూలు విషయం కాదు. అటువంటి మిత్రుడు ఈరోజు ఇక్కడ కలవడం కూడా నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇతనితో నేను ఆయనతో కలిసి శాసనసభ్యుడు, నేను ప్రతిపక్షం శాసనసభ్యుడే, ఆయన ఇండిపెండెంట్ కాబట్టి పర్మనెంట్ గా ప్రతిపక్షం శాసనసభ్యుడే. ఈ రోజు ఇక్కడికి మన ప్రాంతానికి రావడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా కోలార్ జిల్లా నుంచి ఆ జిల్లా అధ్యక్షుడు మునప్ప గారు రావడం, వేదిక పైన రాష్ట్ర పూర్వ కార్పొరేషన్ డైరెక్టర్ మన కౌన్సిలర్, ఆయన భార్య కౌన్సిలర్, ఈరోజు ఆయన కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ వేదిక పైన కూర్చోవడం కూడా చాలా సంతోషం. అదేవిధంగా వేదిక పైన చాలా మంది పెద్దలు ఉన్నారు. కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ ఉన్నారు, పొరుగు కులానికి సంబంధించినటువంటి పెద్దలందరూ ఉన్నారు. వారందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పూర్వ కుల సోదరి మనందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను.